నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. మీరు మొదటిసారి నా యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు లీగల్ నాలెడ్జ్ పరంగా నేను ప్రతిరోజు అందించే వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తాయి. సో ఈరోజు మన టాపిక్లో ఒక సగటు మనిషి భూమి కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వ్యక్తి భూమి కొనుగోలు చేయాలనుకున్నప్పుడు అతని యొక్క జీవితంలో సంపాదించిన దాన్నంతటిని కూడా తను కష్టార్జితం అంతా కూడా తను భూమి కొనుగోలు కోసం కానీ, ఒక ప్లాట్ కొనుగోలు కోసం కానీ, ఇల్లు కొనుగోలు కోసం పెడతారు. అప్పుడు అలాంటి కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక భూమిని కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క భూమి కొనుగోలుదారుడు ఆ యొక్క భూమి యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవాలి. అంటే టైటిల్ డీడ్ని మనం సక్రమంగా చూసుకోవాలి. ఆ టైటిల్ అతని యొక్క భూమి అతనికి సంబంధించిందేనా, లేదా అతను ఒక జీపీఏ హోల్డరా, సో అది నిజంగా అతనికి సంబంధించింది అయినట్లయితే అతనికి ఏ విధంగా ఆ యొక్క ఆస్తి వచ్చింది, దాని యొక్క లింక్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా మనం పరిశీలించుకోవాలి. అంటే దాదాపు 13 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు లింక్ డాక్యుమెంట్స్ని పరిశీలించినట్లయితే ఆ యొక్క అంతకుముందు ఎవరు ఓనర్స్ ఉన్నారు, దాని యొక్క అంతకుముందు ఓనర్స్ ఎవరున్నారు, ఆ విధంగా అంతకుముందు ఓనర్స్ ఎవరున్నారు ఈ యొక్క లింక్ డాక్యుమెంట్స్ ద్వారా తీసుకుంది. వీలైతే 1950 సంవత్సరం నుంచి లింక్ డాక్యుమెంట్ దొరికినట్లయితే మీరు తప్పకుండా ఆ యొక్క టైటిల్ డీడ్ చాలా క్లియర్గా ఉన్నట్లయితే ఆ భూమి కొనుగోలు చేయడానికి ఎలాంటి సంకోచం చేయకూడదు. సో తప్పకుండా మీరు కొనుగోలు చేయవచ్చు. అంతే ఈ భూమి కొనుగోలు చేసేటప్పుడు ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటాం. ఈసీ యొక్క చూసినట్లయితే ఆ ఈసీలో ఆ యొక్క అమ్మకందారుడు పేరు ఉందా లేదా అని మనం పరిశీలించాలి. కొన్ని సందర్భాలలో కొందరు వారి యొక్క పేరు లేకపోయినా వాళ్ళు ఆ యొక్క ఆస్తి నాది అని చెప్పి అమ్ముకొని మోసం చేసేటోళ్ళు ఈ మధ్యన కూడా చాలా అయిపోయారు. లేదా ఒకటేసారి ఇద్దరు వ్యక్తులకు, అంటే మొదటి వ్యక్తికి ఒక వ్యక్తికి అమ్మేసి అదే ఆస్తిని ఇంకొకరికి కూడా అమ్ముతున్నారు. ఒక వ్యక్తికి అమ్మి ఇంకో వ్యక్తికి అమ్మేటప్పుడు ఆ యొక్క ఆస్తిలో మనము ఆ ఆస్తి మనకు వస్తుందా అతనికి వస్తుందా దానికోసం కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం మనకు లేదు. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడే ఆ ఆస్తిని జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క మనం లింక్ డాక్యుమెంట్ చూసుకున్నాము, ఈసీ చూసుకున్నాం, అలాగే టైటిల్ డీడ్ చూసుకున్నాం. తర్వాత ఆ యొక్క భూమి లేఅవుట్ పొజిషన్ కరెక్ట్గా ఉందా, అన్ని రకాలుగా. అంటే ఒకవేళ ప్లాట్ తీసుకున్నట్లయితే ఆ లేఅవుట్ చేసేసిన తర్వాత రోడ్లు 30 ఫీట్స్ రోడ్లు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత మనం కొనుగోలు చేసిన తర్వాత నాకు దారి లేదు, పొలంకి అయినట్లయితే దారి లేదని, లేదా మనకి ప్లాట్కి అయినట్లయితే మన ముందు ప్లాట్ ఇంకొక భక్తి ఉన్నాడని, ఆ విషయం ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం చాలా సఫర్ అవుతున్నాం. ఈ మధ్యన దారి అనేది భూములన్నీ ఇంతకుముందు 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు అట్లాంటి కమతలు ఉండేవి. ఇప్పుడు ఏమైనా అవి 2 ఎకరాలు 3 ఎకరాలు అయిపోయేసరికంటే ముందరి వాళ్ళు ఆ యొక్క దారిని ఆక్రమించేసి వీళ్ళకి దారి లేకుండా చేసి ఆ భూమికి విలువ లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయాలు మనం చాలా చాలా జాగ్రత్తగా జాగ్రత్త చూసుకొని కొనుక్కోవాలి. అంతేకాకుండా ఆ భూమి కొనుగోలు చేసేటప్పుడు ఆ యొక్క నైబర్స్ ఎవరంటే ఈ మనకు ఉత్తరానికి, పశ్చిమానికి, తూర్పుకు, పడమరకు ఎవరెవరు ఉన్నారో మనం కూడా చూసుకొని వారి యొక్క హద్దులు మన హద్దులతో మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి. లేదంటే మన హద్దులు మ్యాచ్ కాకుండా వాళ్ళల్లో కొంత భాగం వాళ్ళకు పోయినా మనల్ని వాళ్ళ భాగం వచ్చినా దాని వెనకాల మనం సఫర్ అవ్వడము చాలా చాలా ఇబ్బందులుగా గుర్తుంది. అని కూడా ఒకటే సర్వే నెంబర్లలో ఇప్పుడు సర్వే నెంబర్లలో ఏమవుతుంది, ఒకటి సర్వే నెంబర్ 72/1, 72/1B, 72/1/2 ఇలా చిన్న చిన్నగా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి అప్పుడు మనకు ఇచ్చినటువంటి భూమి మనం కొనుక్కున్నటువంటి భూమి కరెక్ట్గా అదే సర్వే నెంబర్లో ఉన్నదని చూసుకోవాలి. కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే మనం కొనుక్కున్న భూమి ఒకటవుతుంది, సర్వే నెంబర్ ఒకటవుతుంది. ఆ సర్వే నెంబర్ అతను వచ్చి మళ్ళీ ఈ భూమి నీది కాదు నా భూమి అని చెప్పకంటే మనం కోర్టుకు పోతే మనం ఇక్కడ భూమి కొనుగోలు చేసిన భూమి ఒకటి ఉన్నది, పొజిషన్లోకి వచ్చినటువంటి భూమి ఒకటి ఉన్నది. అంటే పొజిషన్లో ఉన్న వ్యక్తి మనం పొజిషన్లోకి వెళ్ళేసరికంటే అతను ఏమంటాడు, మీ సర్వే నెంబరే కాదు మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్ తప్పు అనేసరికంటే అప్పుడు మనం ఇంత కష్టపడి సంపాదించిన భూమి యొక్క కొనుగోలు చేసిన పైసలని కూడా కోర్టు చుట్టూ తిరగాల్సి సరిపోతుంది. కాబట్టి మనం కొనుగోలు చేసేటప్పుడు సర్వే నెంబర్ యొక్క బై భూములు ఏమున్నా కానీ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని కొనుక్కోవాలి. వీలైతే ఆ యొక్క భూమి గురించి ఎంక్వైరీ చేసేటప్పుడు వీలైతే వాళ్ళ నైబర్స్ అంటే మన పక్క వారితో కూడా మనం కలిసి మాట్లాడి ఇతను ఎప్పటి నుంచి ఈ భూమి కొనుగోలు చేశాడు, అతని యొక్క వివరాలు ఏంటి, అతని యొక్క వ్యక్తిగతంగా అతను మంచివాడా లేదా అతని యొక్క మోసం చేసే ఆలోచనలు ఉన్నాయా అలాంటివి కూడా తెలుసుకోవడం ఇంకా మంచిది. సో కాబట్టి భూమి కొనుగోలు చేసేటప్పుడు మనం ఒక భూమిని మాత్రమే పేపర్ మాత్రమే చూసుకోకుండా ఫిజికల్ పొజిషన్ కూడా చూసుకోవడం మంచిదని నేను మీకు తెలియజేస్తాను. ఇంకా ఈ భూమి కొనుగోలు చేసేటప్పుడు మీకు ఇంకా ఎలాంటి నాకు అవగాహన లేదు, ఈ భూమి పట్ల నేను ఎప్పుడు కూడా కొనుక్కోలేదు, నాకు ఇదే మొదటిసారి అనుకున్నప్పుడు మీరు ఒక మంచి అడ్వకేట్ని తీసుకొని లీగల్ ఒపీనియన్ అంటాం, లీగల్ ఒపీనియన్ తీసుకోవడం చాలా మంచిది. లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లయితే మీకు ఆ లీగల్ ఒపీనియన్లో మీకు అడ్వకేట్ గారు పూర్తిగా సమాచారాన్ని, అంటే గత ఈ 30 సంవత్సరాల నుంచి పొజిషన్లో ఎవరు ఉన్నారు, లింక్ డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయా లేదా, దీనిపైన ఏమైనా బ్యాంకు లోన్లు ఉన్నాయా లేదా బ్యాంకు లోపల అప్పులు ఉన్నాయా, వీరికి ఎవరికైనా తాకట్టు పెట్టినారా లేదా ఈ భూమి పైన అతనికి పూర్తి హక్కులు ఉన్నాయా లేదా, అతను ఓనరా కాదా అనే విషయాలు మీకు
లింక్ డాక్యుమెంట్ మీ యొక్క లీగల్ ఒపీనియన్ ద్వారా మీకు ఆ అడ్వకేట్ గారు తెలియజేస్తారు. సో కాబట్టి మీరు భూమి కొనుగోలు చేసేటప్పుడు మీ యొక్క లక్ష్యం వృధా కాకుండా దానిపైన మీకు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం మాత్రం మీరు లీగల్ ఒపీనియన్ తీసుకుంటే మంచిదని మీకు నేను తెలియజేస్తాను. సో కాబట్టి ఇప్పుడు మీరు సగటు మనిషి భూమి కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మీకు చాలా క్లియర్గా తెలియజేశాను. మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నట్లయితే మీరు నా యొక్క కాంటాక్ట్ నెంబర్ 9848120631 కూడా మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.